హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. ఏపీ గవర్నమెంట్ ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున అందించనున్నారు. అయితే ఏ ఆటో డ్రైవర్లకి 20,000 ఇస్తున్నారు, అసలు ఎందుకు ఇస్తున్నారు వంటి అంశాల్లోకి మనం వెళ్ళబోయే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏపీ ప్రభుత్వం వరదల్లో దెబ్బతిన్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చిన వరదలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర బీభత్సం సృష్టించాయి. బుడమేరు వాగు ఉధృతితో విజయవాడ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ విపత్తులో పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టం సంభవించాయి. అయితే వరదల తరువాత ప్రభుత్వం బాధితుల కోసం సహాయ ప్యాకేజీ ప్రకటించింది. అయితే ఈ క్రమంలో మునిగిపోయిన ఇళ్లకు 25,000 రూపాయల చొప్పున ప్రకటించింది. మోటారు బైకులకు 3,000 రూపాయలు, ఆటోలకు 10,000, తోపుడు బండ్లకు 20,000, కిరాణా షాపులు, హోటళ్లకు 25,000 చొప్పున సహాయం అందించేసింది. అలాగే వరదల కారణంగా పంటలు, పశువుల నష్టం చవిచూసిన రైతులకు కూడా ప్రత్యేక పరిహారం ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది. మీరు కానీ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. దానికి సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. అయితే వరదల్లో దెబ్బతిన్న ఆటోల వల్ల డ్రైవర్లకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆటోలకు 10,000 నుంచి 20,000 వరకు పరిహారం పెంచుతూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బాగా ప్రభావితమైన ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో పెరిగిన మొత్తాన్ని త్వరలోనే జమ చేయనున్నారు. అయితే అలాగే 2024 ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వచ్చిన భారీ వరదల తర్వాత సీఎం చంద్రబాబు 600 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. ఇళ్లను కోల్పోయిన బాధితులకు, దెబ్బతిన్న పంట రైతులకు, ఆస్తి నష్టం పొందిన వాణిజ్య వ్యాపారులకు ప్రత్యేక సహాయం అందజేశారు. అయితే ప్రభుత్వం నుంచి 20,000 రూపాయలు పరిహారం అందడంతో ఆటో డ్రైవర్లకు కాస్త ఊరట దక్కనుంది. పెంచిన మొత్తాన్ని త్వరలో వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆటో కార్మికులకు కొంతసేపటికి ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అయితే అది అలా పక్కన పెడితే వరదల్లో తీవ్ర నష్టం చవిచూసిన వారికి అన్ని విధాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ శాఖ ప్రకటించింది. ఈ చర్యలు బాధితుల జీవితాల్లో పునరావాసానికి ప్రభుత్వ ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.